సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది ఇరాన్‌పై అమెరికా యుద్ధం అని చెప్తున్నారు. దీనివల్ల అంటే ప్రపంచం అంతా ఏమైనా అశాంతి గాని, ఏమైనా ఇబ్బంది ఉంటదా? ఏం జరగబోతుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇవాళ గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయినాక ఎక్కడ ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం అనేది చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే అమెరికా షిప్పులు కానీ, వార్ షిప్పులు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, హెలికాప్టర్లు కానీ మొత్తం అరేబియా సీలో ఇరాన్ని కమ్ముకుంటూ ఇరాన్కి దగ్గరగా వస్తున్నాయన్నమాట. అమెరికాకి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 750 చోట్ల మిలిటరీ బేసెస్లు ఉన్నాయి. ఒక్క గల్ఫ్ దేశాల్లోనే 19 చోట్ల మిలిటరీ బేసెస్లు ఉన్నాయి. అంటే ఇరాన్కు చుట్టుపక్కల ఉన్న ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఈ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ స్థావరాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఖతారు పక్కనే ఉంటుంది. ఖతార్లో ఉదయిద్ ఎయిర్ బేస్ అని అక్కడికి, అట్లాగే అరేబియన్ సీ ఉంటుంది ఇరాన్ పక్కన. అరేబియన్ సీలోకి అమెరికా వార్ ట్యాంకర్సు, సబ్మెరైన్స్, ముఖ్యంగా అబ్రహాం లింకన్ అనేది ఒక పెద్ద ట్యాంకర్ అనమాట. అది అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యి ఇరాన్ వాటర్స్ అంటారు. ఇరాన్ వాటర్స్లోకి కూడా వచ్చేసింది అది. అంటే మామూలుగా ప్రతి దేశానికి కూడా సావరిన్ వాటర్స్ అని ఉంటుంది. ఆ వాటర్లో వాళ్ళ భాగం ఉంటుంది అనమాట. ఆ వాటర్స్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ కాకూడదు, కానీ అమెరికా వచ్చేసాయి. మరోవైపు ఈ అబ్రహాం లింకన్ ఈ ఎయిర్ క్రాఫ్టర్ అంటారు దీని మీద అనేక హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వచ్చు. అక్కడ నుంచి గాల్లోకి కూడా లేచి వెళ్తాయన్నమాట. అది కాకుండా సబ్మెరైన్స్ ఉన్నాయి, దాని కాకుండా ఫైటర్ జెట్స్ ఉన్నాయి, సో హెలికాప్టర్స్ ఉన్నాయి. అట్లాగే స్ట్రాటో ట్యాంకర్స్ అంటారండి. స్ట్రాటో ట్యాంకర్స్ అంటే గాల్లోనే ఒక విమానంలో ఫ్యూయల్ అయిపోతే గాల్లోనే ఈ విమానం నుంచి ఆ విమానంలోకి ఫ్యూయల్ని పంపిస్తారు. దాన్ని స్ట్రాటో ట్యాంకర్స్ అంటారు. స్ట్రాటో ట్యాంకర్స్ కూడా రంగంలోకి దిగేశాయి. అంటే యుద్ధానికి కావలసిన సన్నద్ధత అంతా కూడా రెడీగా ఉంది. ఆల్రెడీ ట్రంప్ ఏం చెప్పాడు, మాది లాక్డ్ అండ్ లోడెడ్ అన్నాడు. అంటే అన్నీ లోడ్ చేసాము, లాక్ చేసాము, రెడీగా ఉన్నామని చెప్పాడు ట్రంప్ మొన్న దావోస్లో కూడా. సో దాని తర్వాత మొత్తం కమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు ఏంటంటే యుద్ధం రాదేమో అని నమ్మకంలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ వ్యతిరేకించడం. అంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాయని వార్తలు వచ్చినాయి. అట్లాగే ఇజ్రాయెల్ కూడా రెడీగా లేదు. ఇజ్రాయెల్ ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో. ఈ టైంలో ఇరాన్తో వార్ అంటే ఇజ్రాయెల్కి కూడా డ్యామేజ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది. సో అందుకని యుద్ధం రాదనుకున్నారు. కానీ ట్రంప్ని ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేడండి. అతని బ్రెయిన్లో ఏం జరుగుతుందని చుట్టూ ఉన్నోళ్ళు కూడా పసిగట్టలేని పరిస్థితి. ఎందుకంటే వెనజులా ప్రెసిడెంట్ని ఎత్తుకొస్తాడని ఎవరు ఊహించలేదు. వేరే దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ప్రెసిడెంట్ని మనం ఏదో గోండాలు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోయాడు. కిడ్నాప్ చేస్తే అడిగేవాడు ఎవడు లేదు అతనికి ఏమీ ఎవడు చేమకొట్టినంత కూడా నొప్పి కలగలేదు. సో కాబట్టి ఇంకా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇరాన్ని కూడా అలాగే చేస్తే ఎవడు అడుగుతాడు అన్న పద్ధతిలో ఏం చేశారంటే, ఆల్రెడీ ఇరాన్లో సమస్యలు ఉన్నాయి. 2018 నుంచి అక్కడ ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం ఎవరు చేయకూడదు. దాంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. మనకి మామూలుగా 4-5% ఇన్ఫ్లేషన్ ఉంటేనే రేట్లు భరించలేకపోతున్నాం. వాళ్ళకి 40 నుంచి 60% ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంది. 70 నుంచి 80% రేట్లు పెరిగిపోయినాయి. చాలామంది వ్యాపారస్తులు షాపులు క్లోజ్ చేసేసారు అమ్మలేక. మనం ఇప్పుడు మన డాలర్కి 90 రూపాయలు దాటితేనే మనం చర్చించుకుంటున్నాం రూపాయి విలువ పడిపోయిందని. వాళ్ళ ఇరాన్ రియాల్ అంటారు. రియాల్ ఎంత తెలుసా? ఒక డాలర్కి 14 లక్షల రియాల్ అండి. అసలు ఊహించలేం మనం. 14 లక్షల రియాలు తీసుకెళ్తే $1 ఇస్తారు. అంత దారుణమైన కరెన్సీ పడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొక 25% వేశారు. ఇరాన్తో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళ మీద 25% తారిపేస్తామని. సో దీంతో వాళ్ళ ఎకనామిక్ కుదేలైపోయింది. అందువల్ల అక్కడ ఒక తిరుగుబాటు అనేది వచ్చింది ప్రజల్లో. ఆ తిరుగుబాటుని అమెరికా మరింత పెంచి పోషిస్తుంది. ఈ తిరుగుబాటును అణచేయడం కోసం ఇరాన్ ఏం చేసిందంటే కొన్ని వేల మందిని చంపింది. ఎంతమందిని చంపిందో లెక్కలు కరెక్ట్గా ఎవరికి తెలియదు. ఇరాన్ ఏం చెప్తుంది, 3000 చిల్లర మందిని మేము చంపామని చెప్తుంది.
కానీ అమెరికాలో ఉండే మీడియా వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే 20,000 నుంచి 30,000 మందిని చంపేశారని చెప్తున్నారు. ఇరాన్ దీన్ని ఆపడానికి కోసం ఆ, ఎక్కడికంటే అక్కడ మిషన్ గన్లతో దగ్గర నుంచి చంపేసి ఉరి తీయడం అన్ని రకాలు చేసింది. ఒక 20-30 వేల మందిని అరెస్టులు చేసి జైళ్ళల్లో పడేసింది. తర్వాత ఇంటర్నెట్ కట్ చేసింది. దాంతో అక్కడ ఇప్పుడు తిరుగుబాట్లు తగ్గిపోయినాయి. దాన్ని మళ్ళీ పెంచడానికి అమెరికా ఏం చేస్తుందంటే మన స్టార్ లింక్ అని కంపెనీ ఉంది అక్కడ. ఈ స్టార్ లింక్ అనేది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వాళ్ళని కొన్ని టెర్మినల్స్ని ఇటు వదిలారు ఇరాన్లో. అంటే ముందు నుంచి వాళ్ళు అనేక దేశాల చుట్టూ స్టార్ లింక్ అమ్ముకుంటుందండి. మొన్న ఉక్రెయిన్లో కూడా స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే వార్ఫేర్లో యుద్ధం చేయాలంటే కూడా ఇవాళ ఇంటర్నెట్ ఉండాలి. ఎందుకంటే డ్రోన్స్ ఇవన్నీ ఆపరేట్ కావాలంటే ఏఐ టెక్నాలజీ కావాలి. ఏఐ టెక్నాలజీ కావాలంటే ఇంటర్నెట్ కావాలి. సో ఈ స్టార్ లింక్ ఎవడదో తెలుసు కదా మీకు, ఎలన్ మస్క్ది. సో ఎలన్ మస్క్ వ్యాపారస్తుడు కాబట్టి వాడికి డబ్బులు ఇస్తే ఏమన్నా యుద్ధంలో కానీ ఏమన్నా చేస్తాడు. అలాగా ఇప్పుడు అక్కడ ఇంటర్నెట్ క్రియేట్ చేసి మళ్ళీ అక్కడ ఉద్యమాలు క్రియేట్ చేయాలని అమెరికా ట్రై చేస్తుంది. రెండో వైపు యుద్ధం చేయడానికి అమెరికా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఇరాన్ అనేది వెనుజులా కాదు, అంటే అంత బలహీనమైన దేశం కాదు. ఇరాన్ 9 కోట్ల పాపులేషన్ ఉన్నారు, 7 నుంచి 10 లక్షల మిలిటరీ ఉంది. ఐఆర్జీస్ అంటారు, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని అదొక బలమైన ఆర్గనైజేషన్ ఉంది. ఇరాన్కి సపోర్ట్గా ఇటు లెబనాను, తర్వాత యెమెన్, సిరియాలో కొన్ని ఆర్గనైజేషన్స్, ఇలాగ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, అంటే ఇరాన్ పెంచిపోసి పాలస్తీనాలో కొన్ని ఫోర్సెస్, ఇలాగ సపోర్ట్ ఉంది. అట్లాగే ఇరాన్ మీద యుద్ధం అంటే గల్ఫ్ మీద యుద్ధం లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ గమ్మునుండదు కదా, అమెరికా బేసుల మీద అటాక్ చేస్తుంది. అమెరికా బేసులన్నీ ఎక్కడున్నాయి? చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఆ దేశాలు యుద్ధానికి రెడీగా లేవు. సో ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు మొత్తం గల్ఫ్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ అడ్డుండేది ఎవరు? ఇరాన్ ఒకటే. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఒక లోకల్ రౌడీ లాంటి వాడు. లోకల్ రౌడీని అమెరికా క్రియేట్ చేసి ఇజ్రాయెల్ ద్వారా గల్ఫ్ కంట్రీస్ని కంట్రోల్ చేయాలనే ప్లాన్లో ఎప్పటి నుంచో ఉంది. దీనికి ఎదురుపడుతూ ఉండేది, గట్టిగా ఎదుర్కొంటుండేది ఇరాన్ ఏం చేసింది? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేసి ఇటు లెబనాన్లో, ఇటు పాలస్తీనాలో, ఇటు యెమెన్లో, సిరియాలో, ఇలాగ అనేక దేశాల్లో తన ఫోర్సుల్ని క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బలమైన శక్తులుగా చేసి ఇజ్రాయెల్ని ఎదుర్కొంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ శక్తులన్నింటినీ ఇజ్రాయెల్ దెబ్బ కొట్టేయగలిగింది. అందువల్ల ఇరాన్ కొంత బలహీనంగా అయితే ఉంది. సో ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇరాన్లో ఉండే అల్ ఖొమైనీ ఆయన సుప్రీం లీడర్ కాబట్టి ఈ గవర్నమెంట్ని కూలదోసి తనకు అనుకూలమైన గవర్నమెంట్ని ఫామ్ చేయాలనేది. అమెరికా ఎప్పటి నుంచో ఇదే పని చేస్తుంది. తనకు అనుకూలమైన గవర్నమెంట్ లేని చోట్ల అక్కడ ఉద్యమాలు క్రియేట్ చేసి వాళ్ళని ఆ ప్రభుత్వాలని పడగొట్టి అన్ని చోట్ల దాదాపు 80 దేశాల్లో చేసిందండి ఇప్పటికి చరిత్రలో. ఇది అమెరికా స్ట్రాటజీ. అంటే ఆ వనరుల మీద వాటి అన్నిటి మీద పట్టుండాలంటే తన మాట తన మాట వినేవాడు అక్కడ ఉండాలి. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం అయితే జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే మనకు కూడా ఇబ్బంది. మన దేశం నుంచి 3,000 మంది పైన అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని తీర్చుకొచ్చేదానికి ఆల్రెడీ మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోన్ అంటారు, హార్మోన్ జలసంధి ఉంది. ఇది ఇరాన్కి వాటర్స్లో 39 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవుతో ఉంటుందండి. దీని ద్వారా ఏషియాకు వచ్చే చైనాకి, ఇండియాకి, ఇలాంటి దేశాలకి వచ్చే లిక్విడ్ నేచురల్ గ్యాస్ అండి, 20% గ్యాసు దీని గుండానే వస్తుంది. ప్రపంచంలో ఉండే ఎల్ఎన్జి గ్యాస్లో 20% దీని ద్వారా వస్తుంది. ప్రపంచంలో ఉండే షీబోర్న్ ఆయిల్ అంటారు, అంటే సముద్ర మార్గం ద్వారా వచ్చే ఆయిల్లో 25% దీని ద్వారా వస్తుందండి. ఇప్పుడు యుద్ధం కానీ జరిగితే దీన్ని ఆపేస్తుంది ఇరాన్. ఇది ఆపేస్తే మన మీద ప్రభావం పడుతుంది. అంటే గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే డీజిల్ కానీ పెట్రోల్ కానీ దెబ్బతింటుంది. దానివల్ల మొత్తం ఇంకా మన ట్రాన్స్పోర్టు, మన నిత్యావసర వస్తువుల ధరలు, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటి మీద ప్రభావం పడుతుంది.
సో కాబట్టి ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం చేస్తే మాత్రం ఇది ఇంకొక ఒక రీజనల్ వార్ లాగా అయితే మారిపోయే అవకాశం అయితే ఉంది.